కుటుంబ సభ్యుల పుట్టినరోజు సహా ఇతర శుభ సందర్భాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ముదవాహమని మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ అన్నారు. తెనాలి మహాప్రస్థాన సేవా సమితి కార్యదర్శి జెట్టి శివరామకృష్ణ సతీమణి నాగప్రత్యూష జన్మదినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్ వంతెన దగ్గర శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి నిర్వహిస్తున్న చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడారు. 18 ఏళ్లుగా ఈ సేవను చేస్తున్న సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీనును అభినందించారు. జెట్టి శివరామకృష్ణ మాట్లాడారు. తన సతీమణి నాగప్రత్యూష జన్మదినోత్సవం రోజున సేవా కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కుర్రా శ్రీను, తుమ్మల బాపయ్య చౌదరి, వి ప్రవీణ్, సునీల్, సిహెచ్ శ్రీను, బి పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నా భార్య జెట్టి నాగప్రత్యూష పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇక రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న వంతెన దగ్గర కుర్రా శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసినటువంటి మజ్జిగ పంపిణీ కార్యక్రమం దగ్గర ఈరోజు అయ్యే ఖర్చు మొత్తం కూడా నేను ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇస్తూ ఉంటాము. నేను కాకుండా నా ఫ్రెండ్ సర్కిల్ కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, ఏదైనా పుట్టినరోజులు ఉన్నా కానీ, ఇంకో శుభకార్యాలు ఏమున్నా కానీ ఇస్తుంటాము. అలాగే తెనాల్లో కూడా చాలామంది డోనర్స్ ఉంటుంటారండి. అలాగే వాళ్ళందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకు ముందుకొచ్చి ఇలాంటివన్నీ కూడా మంచి కార్యక్రమాలకి మీరు కూడా ఫండ్ ఇవ్వాలని. భానుడి బగబగలు అధికమవుతున్న ఈ తరుణంలో మరి మన కుర్రా శ్రీనివాస్ గారి మిత్ర బృందం ఇక్కడ బస్టాండ్ దగ్గర చిన్న చలివేంద్రం ఏర్పాటు చేశారు. సుమారుగా 18 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని తెలియవచ్చింది. అందులో భాగంగా ఈరోజు మిత్రుడు శివరామకృష్ణ ప్రసాద్ గారి వైఫ్ ప్రత్యూష గారి బర్త్డే సందర్భంగా మరి ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం అరేంజ్ చేశారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరి మన తెనాల్లో జరుగుతూ ఉంటాం ముదావహం. ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని వారికి దేవుడు ఆయురారోగ్యాలు. మరి మన తహసీల్దార్ గారు అంటే ఎంఆర్ఓ గారు పిలిచిన వెంటనే వారు స్పందించి వెంటనే ఈరోజు ఈ కార్యక్రమం వెంటనే చాలా తక్కువ టైంలో వారిని కలిసి చెప్పగానే వచ్చినందుకు మాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఎంఆర్ఓ గారు అంటే అధికార రకంగా ఏదో ఇంకో రకంగా ఉంటారని చెప్పి అనుకుంటారు. మా ఎంఆర్ఓ గారు మాత్రం అట్లా కానే కాదు. ఎందుకంటే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. అసలు వాస్తవానికి చూడాలంటే ఎంఆర్ఓ గారు ఆఫీస్ చూడండి ఎలా ఉందో ఒక దేవాలయంగా లాగా నిర్మించారు. చాలా అద్భుతం. సార్ చేసే సేవలకి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు వాళ్ళ తరఫు చెప్తున్నారు.